అయితే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తన పాత పద్ధతి ఏదైతే ఉందో దానికి సంబంధించి జనసేన అధినేత మీద గతంలో దత్తపుత్రుడు రాష్ట్రం అప్పులు పాలైందన్నారు అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. మళ్ళీ దత్తపుత్రుడు అనేటువంటి మాట ఎన్నికల ఫలితాల తర్వాత మొట్టమొదటిసారి మాట్లాడిన మాట ఈరోజు దత్తపుత్రుడు అని. సో ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న తాను, ఇంకా మాజీ ముఖ్యమంత్రి ఆ ఎపిసోడ్ పక్కన పెడితే ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రిని మీరు గౌరవంగా సంబోధిస్తే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని గౌరవంగా సంబోధిస్తారు. రాజకీయాల్లో గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. సో మీరే బ్యాలెన్స్ తప్పి దత్తపుత్రుడు అని ఉప ముఖ్యమంత్రిని మీరు మాట్లాడిన తర్వాత మరి రేపు ఇప్పుడు ఈ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని తిట్టాలనే, తిడితే దాన్ని ప్రచారం చేసుకోవాలనే, ఎందుకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. గౌరవంగా సంబోధించండి. ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి కూటమి ఇచ్చిన హామీలకు మీరు ఖచ్చితంగా బాధ్యత వహించాలి, లేకపోతే మీ మీద పోరాటం చేస్తాం, ప్రజాక్షేత్రంలో మేము ప్రశ్నిస్తామని దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. మళ్ళీ ఏంటి ఈ భాష ఏంటి? ఇప్పుడు వచ్చిన తంటనే అది కదా. ఈ భాష మీద, ఈ భాష కరెక్ట్ కాదు, సరైనటువంటి భాష మాట్లాడాలి, సరైనటువంటి రాతలు రాయాలి, సరైనటువంటి కూతలు కుయ్యాలి అనేటువంటి దాని మీద కదా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అరెస్టులు, ఈ పంచాయతీలు. మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇలా బ్యాలెన్స్ తప్పి మాట్లాడిన పరిస్థితి. రైట్, ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాటి ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం చెన్నంశెట్టి చక్రపాణి గారు, రిటైర్డ్ ఎస్పీ, మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా గాదే వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చిన్నపరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ నెట్ క్యాప్ డైరెక్టర్, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పిల్లి మాణిక్యాలరావు గారు, ఏపీ లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్, సో వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. ముందుగా చెన్నంశెట్టి చక్రపాణి గారితో మాట్లాడదాం. రిటైర్డ్ పోలీస్ అధికారి చక్రపాణి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. సో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఇందాక ప్రసంగం మీరు కూడా విన్నారు. సో సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారు, సూపర్ 6 మోసాలపైన నేను ట్వీట్ వేస్తాను, నాతో పాటు మా పార్టీ కార్యకర్తలు అందరూ ట్వీట్లు వేస్తారు, ఒకవేళ అరెస్ట్ చేస్తే నాతో పాటు అరెస్ట్ నాతోనే ముందు స్టార్ట్ అవ్వాలా అని అన్నారు. అయితే మీరు వీళ్ళు సూపర్ 6 హామీల మీద ట్వీట్లు చేస్తే ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందా? ఎందుకని అలా మాట్లాడుతూ ఉన్నారు? మళ్ళీ ఉప ముఖ్యమంత్రిని మళ్ళీ దత్తపుత్రుడు అని మళ్ళీ ఈరోజు బ్యాలెన్స్ తప్పి ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారండి బ్యాలెన్స్ తప్పుతున్నాడు ఆయన. ఇప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చారు, ఆ తీర్పుని గౌరవించి మళ్ళా ప్రజల్ని ఎట్లా ఆకట్టుకోవాలి, ఎట్లా ప్రేమించాలి, ఎట్లా దగ్గర తీసుకోవాలి అనే దాని మీద పోరాడాలి. అది వదిలేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆయన సినిమాలు ఆడకుండా దత్తపుత్రుడని, ప్యాకెట్ స్టార్ అని, అట్లాగే ముగ్గురు భార్యలని ఆయన టార్గెట్ పెట్టాడు. ఆయన వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ అనౌన్స్ చేశాడు ఆయన. దానికి ఆయన ఏమన్నాడు? నేను పాతాళంలోకి తొక్కుతానన్నాడు ఆయన. ఆయన మాట నిలబెట్టేట్టు ఉంచుకోవడం. 70 సీట్లు కాదు 100 సీట్లు కాదు, కేవలం 20 సీట్లు ఇచ్చినా నాకు చాలు, నాకు ఓట్లు చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు అని ఆయన సిద్ధాంతం. జగన్ ముఖ్యమంత్రి కాకూడదు ఆయన అని 20 కాదు 15 ఇచ్చిన ఒప్పుకున్నాడు, ఆయన నెరవేర్చుకున్నాడు. తర్వాత ప్రజలందరూ కూడా, అన్ని వర్గాలు కూడా, కాపుల్లో 99% వేసినా మిగిలిన వర్గాలు కూడా వెనకాల నిలబడి అండగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్కి. అవును, పవన్ కళ్యాణ్ 22 సీట్లు గెలిపించేసి మిగిలిన కూడా గెలిపితే కారణం ఇదిగో తిట్లు వల్లే. అవును, అందరూ వెక్స్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళా ప్రజల్ని దగ్గర తీసి ఎట్లా అది మర్చిపోయి బ్యాలెన్స్ తప్పి దత్తపుత్రుడు అన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు కాదండి. చంద్రబాబు నాయుడు గారికి మంచి కుమారుడు లోకేష్ 2 సార్లు మంత్రి చేశారు ఆయన. మొన్నటిదాకా ఆయన కూడా ఏడిపించారు పప్పు అని. అవును,
పప్పు కాదు ఇప్పుడు నిప్పు అయినా 100%. ఇప్పుడు ఆ నిప్పును పట్టుకోలేకపోతున్నారుగా. నిప్పుని పట్టుకెళ్ళి రెడ్ బుక్ ఓపెన్ చేశాడు మీ అందరి సంగతి తెలుస్తానని. ఇప్పుడు పప్పు అన్న ఆయన నిప్పు అయ్యి రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఆ దగ్గర పోలేకపోతున్నారు. దగ్గర పదార్థాలు కామెడీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు కాదండి, మన రాష్ట్రాన్ని డెవలప్ చేసి మన రాష్ట్రం మీద ప్రేమ చూపించి మన రాష్ట్రానికి అన్ని వరాలు ఇచ్చి పథకాలు ఇచ్చి చేసేది ఎవరు? మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు. ఏదన్నా దత్తపుత్రుడు అంటే ప్రైమ్ మినిస్టర్ గారికి దత్తపుత్రుడు, ఆయన కొడుకులు లేరు కాబట్టి ఈయన కొడుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఒక కొడుకు స్థాయిలో ప్రేమిస్తున్నాడు ఆయన. అవును, ఆ ప్రేమని వాత్సల్యాన్ని కూడా చూపిస్తున్నాడు. అవును, రాష్ట్రానికి సహాయం చేస్తున్నాడు. ఇంకా ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దత్తపుత్రుడు అన్ని మానేసి శుభ్రంగా, ఎందుకంటే రాజకీయాలు అయిపోయినాయి, మామూలుగా మళ్ళీ ఎన్నికలు అప్పుడే మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇదే మాట ఇంకా తెలుసుకోకపోతే ఎట్లాగండి? ఇప్పుడు చక్రపాణి గారు ఇప్పుడు ఆయన అలా మాట్లాడారు, రేపు మళ్ళీ జనసేన, తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ అందరూ కలిసి మళ్ళీ ఆయన తిట్టాలిగా రేపు సోషల్ మీడియాలో తిట్టాలి. ఈ మళ్ళీ ఇదే న్యూస్ సెన్స్ కదా. ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అను, అంతే మళ్ళా పవన్ కళ్యాణ్ అను డిప్యూటీ సీఎం గౌరవం పెరుగుద్ది. నీ గౌరవం పెరిగేది వదిలేసి మళ్ళా జనం తిట్టుకుంటు కోసం అదే వాగుడు వాగితే అట్లా కరెక్ట్ కాదు కదా. ఎవరు హర్షించరండి, దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్. రైట్. మళ్ళీ మాట్లాడతా 1 by 1 వస్తాం సార్. మనతో చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. చిన్నపరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి.